హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు వైద్య ఆరోగ్య శాఖలోని పెండింగ్ ఫలితాలకు సంబంధించి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలను కూడా నేను ఒక 3-4 డేస్ బ్యాకే ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దానిపైన వారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వచ్చే అవకాశం ఉందంటూ వారైతే చెప్పడం జరిగింది. సో దీనిపైన గత నెలలో కూడా మనకు ఇదే ఇన్ఫర్మేషన్ వారు ఇవ్వడంతో కొంత సందిగ్ధంలో పడి మీకైతే ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయలేదు. సో మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు అందిస్తామని వెయిటింగ్ చేస్తున్నాను. సో ఈలోగానే మనకు మీడియా నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ సమాచారం చూసుకుంటే ఉద్యోగ కార్యాలయ భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ వారు చూసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలోని ఏఎన్ఎం మరియు ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు మరియు స్టాఫ్ నర్సులు కలిపి 6,000 పోస్టులకు గత ఏడాది పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఈ ఫలితాలను ఏప్రిల్ 28 తర్వాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసిందంటూ వారు తెలుసుకోవచ్చు. సో ఇంత డిలే అవడానికి గల ప్రధాన కారణం వీటి యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీరికి నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది కాబట్టి సో మనకు రాబో జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఫిలప్ చేసే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రజల్లోకి ఎక్కువగా చేరే విధంగా సో కొంత అట్టహాసంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం సో ప్రభుత్వం కూడా కొంత సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇందుకే కొద్దిగా ఫలితాలు అయితే డిలే అవుతున్నాయి. సో గతంలో చాలామంది మిత్రులు మనం దీనిపైన వీడియో చేసినప్పుడు చాలామంది కొంత సందేహాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మనం వారితో ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు సో మనం డైరెక్ట్గా వీడియో తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి ఇది అన్అఫీషియల్ విషయం. సో ఫలితాలు ప్రకటించడం అనేది ప్రభుత్వ విషయం. సో కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ కాబట్టి దీనిపైన వారితో కొంత ఎంక్వైరీ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో తీసుకురావడం కుదరదు. మొత్తానికి మనం కనుక్కున్న ఇన్ఫర్మేషన్కు మీడియాలో వచ్చిన సమాచారానికి కొంత పాజిటివ్గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దీనిపైన మీకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే పర్ఫెక్ట్గా నేను ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ కూడా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ప్రతిరోజు మార్నింగ్ అందులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడ కూడా మీరు అప్డేట్ సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ ఫలితాలకు సంబంధించి చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.